ఆచి చికెన్ మసాలా. మొన్ననే కదా బండి సంజయ్ గారు కోట్ల రూపాయలు ఇక్కడ కరీంనగర్ లో కుమ్మరించి చాలా కష్టపడి కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యవసర మార్కులతో గెలిచారు. ఇప్పుడు ఏం ఎలక్షన్ ఉంది, మాకు ఏముంది రాజకీయం చేయడానికి? అయినా బండి సంజయ్ గారు మాట్లాడితే అందరు నవ్వుకుంటారు. ఆయనకు శివాలు తప్ప ఆయనకేం తెలుసు? ఆయన హోంశాఖ సహాయ మంత్రి. ఆయన విమర్శిస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించాలి. ఇది పరిపాలన వైఫల్యం. రాష్ట్ర హోంశాఖ మంత్రిని విమర్శించాలి. ఎందుకు బండి సంజయ్ గారి నోట్లోంచి పొరపాటును కూడా రేవంత్ రెడ్డి గారి గురించి ఒక్క మాట రాదు? ఎందుకు భయం? రేవంత్ రెడ్డి గారిని అనాలంటే, రేవంత్ రెడ్డి గారికి ఏమైనా విమర్శ చేయాలంటే ఎందుకంత భయపడుతున్నారు బండి సంజయ్ గారు? ఏం కాంది శీకుల భూముల విషయంలో కలిసి పనిచేసే వ్యవహారంలో ఏమైనా ఇబ్బంది కలుగుతుందన్నా? మాకు అన్నీ తెలుసు. టైం ప్రకారం అన్ని బయటకు వస్తాయి. ఎంత డీప్గా కనెక్షన్లు ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి అన్ని బయటకు వస్తాయి. ఎవరికి సహాయంగా ఉంటున్నారు, సహాయ మంత్రి ఎవరికి సహాయంగా ఉంటున్నారు అన్ని బయటకు వస్తాయి. నువ్వు మనిషి అయితే, నువ్వు మనిషి పుట్టుక ఉడితే, నువ్వు నిజంగా కేసీఆర్ కొడుకు అయితే అవన్నీ బయటపెట్టు. లేకుంటే మనిషి కంటే హీనమైన బతుకోని నేను భావిస్తాను. నేను డ్రగ్స్ తీసుకోకుండా మాట్లాడినా అని నువ్వు భావించుకుంటే నువ్వు వేరే ఏం చాలా చేస్తాను. నీకు 24 గంటల టైం ఇస్తున్నా, నువ్వు బయటపెట్టు. చీమ కంటే హీనమైన బతుకు కేసీఆర్ కొడుకుది. వేస్ట్ ఫెలో, అన్ని ఫాల్తు రాజకీయాలు చేస్తాడు, ఫాల్తు కామెంట్ చేస్తాడు. నువ్వు మనిషివి, నీదో బతుకు. తెల్లారు లేస్తే అవి పొట్టు నీ బతికే అని చెప్పు. మళ్ళీ చెప్తాను, 3 తల షర్ట్ నుంచి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినా చెప్పు నీకు. నాకు చలో, నా ఆస్తి పాత్రల విషయాలు చెప్తాం, నీ ఆస్తి పాత్రలు విషయాలు చెప్తాం, నీ కుటుంబ ఆస్తుల విషయాలు చెప్తాం, నా కుటుంబాస్తులు విషయాలు చెప్తాం. ఒక్క మచ్చ ఉండదు బండి సంజయ్ మీద. రాసి పెట్టుకో బిడ్డ. నువ్వు ఏమైనా సవాల్ ఇచ్చిపోయావు. నువ్వు మనిషి అయితే మళ్ళీ చెప్తున్నా, మనిషి అయితే దానికి సిద్ధమై ఉండు. 24 గంటల 48 గంటల టైం ఇస్తా బయటపడి. మాట కట్టుబడి ఉండే వ్యక్తి. నీలక ఇట్లా ఒకడు మొరిగి అటు పోయడం కాదు నేను. నువ్వు మనిషి పుట్టుక పుడితే, కేసీఆర్ కుడితే, కేసీఆర్ కొడుకు అని నువ్వు భావిస్తే, నువ్వు నా మీద చేసిన ఆరోపణలు బయట పెట్టే వరకు కూడా కరీంనగర్ లో నువ్వు అడుగు పెడితే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పక్కా అడ్డుకుంటాం. నేను లేకుంటే నేను మాట్లాడి తప్పని ఒప్పుకో. నేను మళ్ళీ చెప్తున్నా, పోలీసులు అరెస్ట్ చేస్తారా? నువ్వు హౌస్ అరెస్ట్ చేస్తావా? నువ్వు రేవంత్ రెడ్డి కలిసి మీ ఇద్దరు దోస్తులు కదా. నీ ఫోన్ ట్యాపింగ్ కేసేయడమే, నీ ఫామ్ హౌస్ కేసేయడమే, ఈ ఫార్ములా కేసేయడమే, డ్రగ్స్ కేసేయడమే, కాళేశ్వరం కేసేయడమే, విద్యుత్ కొనుగోలు కేసేయడమే, ఏడవేనే కేసులని. నువ్వు రేవంత్ రెడ్డి ఏం చేస్తూ ఇద్దరు కలిసి ఏ కేసులని నువ్వు రేవంత్ రెడ్డి అరెస్ట్ చేసిండు? ఏ కేసుల నిష్పక్షపాతంగా విషయాలు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి? మీ ఇద్దరు దోస్తాను తెలియదా? ఎందుకు నీ కుటుంబ విషయాలు చెప్తాడు రేవంత్ రెడ్డి? నేను సవాల్ విసురుతున్నావు భయ్. నువ్వు అన్నావు కదా డ్రగ్స్ అని కేటీఆర్ గారిని. రా, కేటీఆర్ గారు టెస్ట్ కి రావడానికి సిద్ధంగా ఉన్నారు. టైం డేట్ ఫిక్స్ చేయి. ఇలా నువ్వు, బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు ముగ్గురు పోయి ఇలా డ్రగ్స్ టెస్ట్ ఇస్తాం. దాండి ఎవరు డ్రగ్స్ తీసుకుర్రో మేము మనకు తెలిసిపోతుంది కదా ప్రజలకి. ఇలా మేము కూడా అనొచ్చు కదా, బండి సంజయ్ గారు ఇలా తంబాకు తినుకుంటూ దాంట్లో డ్రగ్స్ మిక్స్ చేసుకుని తంబాకు తింటేనే మీకు ఎంటికలా నూసిపోయిన సైడ్ ఎఫెక్ట్ కి గుండు అందుకే అయినరని నేను కూడా అనుకుంటున్నాను. మరి మీకు కూడా డ్రగ్స్ టెస్ట్ ఇవ్వాలి.